ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వారిపైన అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు పోలీసులు. రోడ్ సేఫ్టీ పేరుతో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంతో సీఎం రేవంత్, మంత్రి పొన్నం ప్రభాకర్, పోలీసు, అదేవిధంగా ఆర్టీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక రేపటి నుంచి 10 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. చలానాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. వాహనంపై చలాన్ పడిన వెంటనే బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యేలా చూడాలని పోలీసులకు సూచించారు. వాహనాన్ని యజమాని పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించినప్పుడే బ్యాంకు ఖాతా వివరాలు తీసుకోవాలన్నారు. చలాన్ పడిన వెంటనే ఆటోమేటిక్ గా డబ్బులు ఖాతా నుంచి కట్ కావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్పీడింగ్తోని మీరు చలానాలు వేస్తున్నారు, కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు. దానివల్ల ఎలాగూ తగ్గిస్తారు కదా, మళ్ళీ చూద్దాంలే అన్న వ్యవస్థ ఈరోజు ఒక సమస్యగా మారింది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి. రోడ్డు ప్రమాదాలతో దేశ జీడీపీలో 3% నష్టం జరుగుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి నిమిషానికో రోడ్డు ప్రమాదం జరుగుతోందని, 3 నిమిషాలకో ప్రాణం పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాద నివారణకు పోలీసు శాఖ ప్రణాళిక చేపట్టిందన్నారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. రోడ్డు ప్రమాదాలపై విద్యార్థి దశలోనే అవగాహన కల్పించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. సరిహద్దుల్లో యుద్ధంలో చనిపోయే సైనికుల కంటే ఎక్కువ ఈరోజు రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారు. రోడ్డు ప్రమాదం మన తప్పిదం వల్ల జరగకపోవచ్చు, ఎదురున్నవాడు తప్పు చేస్తే కూడా శిక్ష మనకు పడే అవకాశం ఉంది. దీనికి ప్రధానమైన కారణం మైనర్లు ఇంట్లో తల్లిదండ్రులు వాహనం ఇవ్వడం వల్ల రోడ్డు మీదకి వచ్చి అవగాహన లేకుండా వాహనాలు తోలడం. రోడ్డు యాక్సిడెంట్కు గురైన క్షతగాత్రులకు వెంటనే సహాయక చర్యలు చేపట్టిన వారికి 25,000 రూపాయల పారితోషికం ఇచ్చే విధంగా కేంద్రం రహవీర్ చట్టం చేసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దానిని రాష్ట్రంలో అమలు చేస్తామని తెలిపారు. ప్రమాదాలకు గురైన వారికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసి భవిష్యత్తులో వాహనాలు కొనుగోలు చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు పొన్నం ప్రభాకర్. ఎమర్జెన్సీ కేర్కు సంబంధించి మరి ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం రహవీర్ పథకాన్ని తీసుకొచ్చింది. గతంలో ఇదే పోలీసు యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరైనా సమాచారం ఇస్తే వాళ్ళ మీద కేసు పెడతారనేటువంటి భయం ఉండే. కానీ ఇప్పుడు యాక్సిడెంట్ అయితే గోల్డెన్ అవర్, ఫస్ట్ అవర్ లోపల ఆ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకోగలిగితే వారికి 25,000 పారితోషికం ఇచ్చి సన్మానం చేసేటువంటి విధంగా చట్టాన్ని తీసుకొచ్చినారు. కాబట్టి ప్రజలందరూ అవగాహన కలిగేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రమాదాల నివారణ కోసం అరైవ్ అలైవ్ అనే ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. ఇందులో పోలీసులు, రవాణా శాఖతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. గత ఏడాది రోడ్డు ప్రమాదాలు పెరిగినా విస్తృత అవగాహనతో మరణాల సంఖ్య తగ్గిందన్నారు. అందరూ ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు డీజీపీ శివధర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని గమనిస్తే మన రాష్ట్రానికి 30,000 కిలోమీటర్ల మేర విస్తృత రహదారి నెట్వర్క్ ఉంది. దురదృష్టవశాత్తు ఈ రహదారులపై ప్రతి సంవత్సరం 27,000 రోడ్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో 7,500 మంది ప్రాణాలు కోల్పోతుండగా 25,000 మంది గాయాల పాలవుతున్నారు. మనం గణాంకాలను పోల్చి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో పోయిన సంవత్సరం వివిధ కారణాల వలన 800 మంది హత్యలకు గురైతే అదే సమయంలో 7,500 మంది రోడ్ల మీద మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 13 నుంచి 24 వరకు 10 రోజులు అరైవ్ అలైవ్ కార్యక్రమంతో వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తామని తెలిపారు అధికారులు.